తర్వాత ఈరోజు అల్లు అరవింద్ గారు ఈ రోజు 2 మాటలు మాట్లాడారు. ఎంత హ్యాపీగా ఉందంటే, ఫస్ట్ మాట ఏంటి అంటే, ఆయన అఖండ చూసినప్పుడు అరే శైవం శివుడి మీద సినిమా తీశారు, అలాగా విష్ణువు మీద కూడా ఎంత పవర్ఫుల్ గా ఎప్పుడన్నా తీద్దాము అని అనుకున్నారంట. వచ్చేసిందంట కార్తికేయ రూపం. ఆయనకు కూడా ఎలాంటి శ్లోకాలు పెడతారు అనుకున్నారంట. అమ్మ నేను చూసాను, నా కోరిక తీరిపోయింది అన్నారు చాలా ఇమీడియట్ గా. తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇంతే హంబుల్ గా పుష్ప హిందీలో స్టార్ట్ అయింది, ప్రపంచాన్ని క్రియేట్ చేసింది, ఇప్పుడు మీది నిఖిల్ మీది అలాగే స్టార్ట్ అయింది అని ఆపేశారు. మరి అలాగే వెళ్తుంది అన్నట్టు తను. ఆయన ప్రిడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ కదండి. ఈజ్ జీనియస్ అయినా. మీ కాంపిటీషన్ మీ ఇంకా దీన్ని బాగా చాలా మట్టి బుర్రలు మాకు కొన్ని అర్థం కావు. నీది మట్టి బుర్ర ఏంటి సత్తి, అంటే చక్కగా పలికేవు తెలుసా. అంటే బైపాస్ మిస్టేక్ ల కొన్ని లేదు నువ్వు ఫస్ట్ శ్లోకం దగ్గర నుంచి ఇంత గీత శ్లోకం దగ్గర చెప్పి చూడు, సూపర్. లూజ్ బంప్స్ వచ్చాయి. ఇంగ్లీష్ అంటే లూజ్ బంప్స్ ఏమన్నా కూడా వాళ్ళు మనకి అడగరు కదా. కానీ సంస్కృతాన్ని ఎప్పుడైనా అట్లా తప్పు అనొద్దు. అవును, వీరికే విధ్వంసలమైన మళ్ళీ ఎందుకు అఫవాదు. మీతోని కలవడం చాలా ఖుషి అనిపిస్తున్నది. చెండాట అన్నా అంట నేను, చందన్ నాన్న నువ్వు చెండాట ఆడేసినావు, ఊతందరిని కూసబెట్టగలిగినావు. ఇక నిఖిల్ అన్న పర్ఫార్మెన్స్ తోనైతే అది ఏరే లెవెల్ ఉన్నది. కసి కనబడుతున్నది. మీ డాక్టర్ అమ్మకు కూడా థ్యాంక్స్ కు చెప్పు, నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంత డెవలప్ కాదు. అంటే నేను ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎందుకు చేసామంటే, డైరెక్టర్ చెప్పింది ఎగ్జాక్ట్ గా. బికాస్ కృష్ణుడు అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు డైరెక్షన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్లు కానివ్వండి, ఏది తప్పు వెళ్ళకూడదు, నీట్గా ఉండాలి. ఈరోజు మా మీద ఒక్కరు వేలెత్తి చూపించలేకపోతున్నారు, అంటే ఇది తప్పు ఉంది. బికాస్ అంత జాగ్రత్తగా పడి చేసామండి. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. సో అన్నీ కలిసి వచ్చాయి సినిమాకి. పబ్లిక్ కరెక్ట్ అసలు థియేటర్స్కి వస్తారా రారా అన్న టైంలో అసలు అవును ఎగ్జాక్ట్లీ. మా సీరియల్ డిస్ట్రిబ్యూటర్ రోజు ఫోన్ చేసాడు సినిమా రిలీజ్ ముందు, సార్ జనాలు అసలు థియేటర్కి మధ్య రావట్లేదు సార్ అన్నట్టున్నా. రిలీజ్ అయిన రోజు ఫోన్ చేసి, సార్ సునామీ సార్, కరెక్షన్ సునామీ అని అడుగుతాను. ఆ వర్డ్ ఆయన నోట్ నుంచి, అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ నోట్లో చిన్న అన్నది అది వేరే గ్రహం మీదకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇదంతా నిజమే కదా, నన్ను ఎవరు లేపడు కదా అని భయంగా ఉంది నాకు. నీకు నిద్ర పడతలేదు ఇప్పుడు అర్థమైపోయింది. అంటే అట్లున్నది నీకు తాకిడి. అది నిజంగా నువ్వు టాప్ 10 లకు వచ్చేసినట్టు. డైరెక్టర్ కూడా ఇంకా 40 అయితే జనాలు గుండెకాయ బెండకాయ కూరగాయలతో నిన్ను అభిషేకమే చేస్తున్నారు. గుండెకాయ దొండకాయ, నువ్వు మా గుండెకాయ ఇంటావా? అవి చూస్తుంటావా? నువ్వే చెప్పేగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్, బాగా యాక్టివ్ ఉంటాయి. ఇట్లనే యాక్టివ్ ఇదే ఎలర్జీతోని మంచిగా. మళ్ళా అంటే నాకు కొన్ని తప్పులు పోతే క్షమించుకోవాలి. ప్రేక్షకులు కూడా దేవుని గురించి మాట్లాడినాం, ఏమన్నా పొరపాటు అయితే నేను ఏంది నాగుల సవితిని వినాయక సవితి అన్న గ్యారంటీ తెలుసా, దేవుడు శిక్షించడు. మనం అంటే మనోభాగాలు ఉంటాయి, వాళ్ళు కూడా ఏమంటారు మనోభాగాలు ఉంటాయి, మన భాగాలు దెబ్బతింటాయి మన. అట్లా మీరైతే ఇది చూడు కాదు, ఖచ్చితంగా చూడవలసింది. ఎందుకంటే హిస్టరీ లెక్క దాన్ని కన్వర్ట్ చేసి మనకు అందరికి బైపాస్ లో అర్థమయ్యేటట్టు ఒక పెద్ద ఆలోచనతో చేసింది ఆయన. మనం అందరం అప్రిషియేషన్ కాదు, ఆదరించి దీన్ని ఇంకా ఇంకా పాటలు ట్రాన్స్ఫారం నెంబర్లు ఉన్నాయి చూడు, అట్లనే కార్తికేయ నెంబర్లు కూడా సూపర్. థ్యాంక్ యూ, కోరుకుందాం. థ్యాంక్స్ కన్నా. థ్యాంక్ యూ సో మచ్.